హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ రాక్ మూవీ రివ్యూస్. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నేనైతే హరిహర వీరమల్లు పార్ట్ 1 ట్రైలర్ అయితే చూసా. అంటే నేనైతే తెలుగు అండ్ హిందీ వర్షన్ చూసాను. రెండు వర్షన్ కూడా బాగా నచ్చింది. అండ్ చెప్తాను కదా, ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ట్రైలర్ డ్యూరేషన్ వచ్చేసి 2 minutes 66 seconds మాట. అండ్ ట్రైలర్ లో అర్జున్ దాస్ గారు వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది. అంటే మనం చూసాం కదా, ఓజీ గ్లిమ్స్ లో కూడా ఆయన అర్జున్ దాస్ గారితోనే చెప్పించారు. సో ఆ అభ్యాసం చూసుకుంటే సో హరిహర వీరమల్లు కూడా చెప్పించారేమో అనిపిస్తుంది. అంటే మనం చూసుకుంటే మూవీ చాలా చాలా డిలే, అంటే మనకి ఏదో డిలే అవుతూనే ఉంది. సో ఆ ఔరంగజేబు పీరియడ్ లో ఏమైంది, అసలు అక్కడ ఏం జరిగింది, ఆయన కొని డైమండ్ కోసం, సో మూవీ అంతా ఆ చుట్టూ తిరుగుతుంది అనుకుంటున్నాను. అండ్ పవర్ స్టార్ ఎంట్రీ ఉన్నప్పుడు, అది ట్రైలర్ ఎంట్రీ అదే నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ పవర్ ప్యాక్ విజువల్స్, గూస్ బంప్స్, అసలు చాలా అంటే చాలా బాగుంది. సో హరిహర్ వీరమల్లు ట్రైలర్ చూస్తే ఒక హిస్టారికల్ యాక్షన్ అండ్ బ్లాక్ బస్టర్ వైబ్ వస్తుంది. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి స్టైల్ చూస్తే మామూలుగా లేదు. ఆ స్టైల్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ అగ్రెషన్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. అండ్ ఆ డైలాగ్స్ కూడా మామూలుగా లేవు, నెక్స్ట్ లెవెల్. కొన్ని డైలాగ్ అయితే పాన్ ఇండియా రీచ్ అయ్యే అనిపిస్తుంది నాకైతే. లుక్ కూడా చాలా అగ్రెసివ్ గా ఉందన్నమాట, చాలా నెక్స్ట్ లెవెల్ అబ్బా అదైతే. అండ్ ఈ ట్రైలర్ నిధి అగర్వాల్ కూడా చాలా చాలా అందంగా చూపించారు. బాబీ డియోల్ గారు కూడా ఈ మూవీలో చాలా ఇంపాక్ట్ రోల్ ఉండబోతుంది గట్టిగా తెలుస్తుంది. అండ్ ఈ పొలిటికల్ పరంగా కూడా పవన్ కళ్యాణ్కి మంచి రీచ్ ఉంది కదా. సో హిందీ అయినా తెలుగు అయినా ఒక మంచి రీచ్ వెళ్ళొచ్చు, అంటే భారీగా కలెక్షన్ వస్తాయని అయితే అనుకుంటున్నాను. అంటే కొన్ని డైలాగ్స్ మనం చూసినప్పుడు ఏంటంటే కొన్ని పొలిటికల్ కి ఆయన అప్పుడు ఎలక్షన్ టైం అప్పుడు కొన్ని సింక్ అవుతున్నాయి అన్నమాట. అవి మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఫ్యాన్స్ స్టఫ్ కూడా గట్టిగానే ఉంది, అదైతే క్లియర్ గా చెప్పొచ్చు. అండ్ డైలాగ్స్ డెలివరీ కూడా బాగానే అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మన కిరవాణి గారు అయితే చాలా బాగా హైలైట్ చేశారు. సో చాలా బాగా అనిపించింది. అండ్ విజువల్స్ కూడా రిచ్ అండ్ గ్రాండ్ అనిపించింది. అండ్ కాస్ట్యూమ్ డిజైన్ అండ్ సెట్ వర్క్ చాలా అంటే చాలా, చెప్తాను కదా, రాయల్ గానే అనిపించింది. అండ్ డైరెక్టర్ క్రిష్ గారు విజన్ నాకు క్లియర్ గా కనిపిస్తుంది, మన ట్రైలర్ చూసే చెప్పొచ్చు. అండ్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రీడమ్ ఫైట్ ని మిక్స్ చేయడం నిజంగా చెప్తాను యూనిక్ కాన్సెప్ట్ సార్, నిజంగా చాలా బాగా అనిపించింది అక్కడ. అండ్ ఇంకో ఒక డైలాగ్ ఉంటుంది కదా, స్పెషల్ ఏంటంటే వీరమల్లు వచ్చాడు చరిత్ర మార్చడానికి అన్నప్పుడు నిజంగా ఆ గూస్ బంప్స్ తెప్పిస్తుందండి ఆ మూమెంట్ చూసినప్పుడు మనకి. అండ్ ఒకటి కత్తులతో వేస్తున్నప్పుడు ఇలా ఇలా అంటారు కదా, సో అది చూసిన నాకు ఏంటి అనిపించింది అంటే నిజంగా బాహుబలి గుర్తొచ్చేసింది. అంటే ఎందుకంటే కొంచెం సింక్ అయింది నాకు అక్కడ బాహుబలి అనేసి. సో యాక్షన్ సీక్వెన్స్ కూడా స్టైలిష్ గా అనిపించింది, ఇంపాక్ట్ఫుల్ గానే అనిపించింది. నాకు విఎఫ్సి క్వాలిటీ కూడా ఎక్కడో తగ్గింది అనిపించింది. సో ఎంత ఇంపాక్ట్ ఉండో అంత ఇంపాక్ట్ లేదనిపించింది నాకైతే. అంటే కొంచెం విఎఫ్ఎక్స్ అంటే క్వాలిటీని కొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. కొన్ని అంటే రీషెడ్యూల్ చేసుకున్నారన్నమాట, కొన్ని షూట్ కొన్ని ఉంటాయి కదా, అది కూడా తెలిసింది నాకు. మూవీ ఎక్స్పెక్టేషన్ అయితే చాలా హై ఉంటుంది, చాలా హై. చెప్తున్నాను ఈ మూవీ అయితే డెఫినెట్ గా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుందండి. అంటే మాకు ఒక తెలుగు రాష్ట్రంలో కాదు, అటు హిందీ రాష్ట్రాల్లో కూడా ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది అని నిజంగా చెప్తాను కదా. ఒక చరిత్ర సృష్టిస్తుంది చూడండి, బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది దెబ్బతో. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి అయితే ఒక ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయినట్టే. చెప్పాను కదా, ఫ్యాన్స్ స్టఫ్ అయితే మామూలుగా లేదు, నిజంగా ఎక్స్ట్రాడనరీ అనిపించింది. సో ఓవరాల్ ట్రైల్ చెప్పాలంటే చాలా 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 బాగుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎవ్రీ సీన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇన్ని రోజులు ఎందుకు దాచి ఉంచాను అనిపించింది. సో ఇప్పుడు రిలీజ్ చేయడం, చాలా డిలే చేయడం, ఇవన్నీ కూడా నేనైతే సో ఈగర్లీగా వెయిటింగ్ చేస్తున్నాను ఎప్పుడైతే మూవీ రిలీజ్ అవుతుందనేసి. సో ఈసారి రిలీజ్ డేట్ చేంజ్ చేయకుండా ఉంటే బాగుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ ట్రైలర్ రివ్యూ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ తెలియచేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని ఫాలో అవుతుండండి. మళ్ళీ ఒక న్యూ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నప్పటికి బాయ్. థ్యాంక్ యూ. జై హింద్.